నీ మనసుని బయట ఉన్నటువంటి వస్తువులు వ్యక్తిని తాకండి. ఈ నేను అనేది ఇదేది కాదు. ఆడదిద్దు చర్చి కట్టని కొట్టుకుంటుంది. ప్రేమ అనేది ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. అంటే ఇక్కడ ఉంది ఎవరు, అక్కడ ఉంది ఎవరు, నేనే ఒక్క నిమిషంలో ప్రపంచ చక్రవర్తులకి అధినేతలకి నిద్రపోయినప్పుడు ప్రపంచానికి ఫ్రీగా ఇచ్చేస్తాను. ఈ మనసులో ఆలోచన లేకుండా ఏదైనా చెప్పండి. గాఢనిధులు మీరు ఏదైనా చెప్పండి. మీరు ప్రశ్న అడగండి, మీకు ప్రపంచం ఇచ్చి మొత్తం ఇచ్చింది. ఒక్క ప్రశ్న అడగండి. చల్లగా ఉంది, బయటికి వెళ్ళా వేడిగా ఉంది. మరి ఈ వేడిగా కావాలా ఏసీలో ఉంటే నీ ఇష్టం, చాయిస్ స్వచ్ఛతకి పరిమాణం ఏంటి? స్వచ్ఛతకి మహానందిలో నీరు ఉంటుంది. కింద రూపాయి వెళ్ళేస్తే ఆ నీటి లోపల రూపాయి వెళ్ళ కనిపిస్తుంది. ఇక్కడ ఆ నీరు స్వచ్ఛంగా ఉంది. అట్లాగే మనసు కూడా స్వచ్ఛంగా ఉంది లోపల. అంటే దాన్ని ఎట్లా కొలమా? ఒక వేసికి ప్రతిభతకి ఆలోచనకి ఎలా తేడా ఉంటుందో అలా. సో అంటే ఇప్పుడు వేసైన పరిస్థితుల ప్రభావం వల్ల కదా అట్లా మారుతుంది. అవును, అది ప్రభావమే. ప్రతిభత ఎట్లా ఉంటుంది? పవిత్రంగా ఉంటుంది. అంతే. దాన్ని మనసులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళిద్దరిని వాడాలి. ఇది ఆత్మ ద్వంద్వాతీతం. నేను వేసని, నేను ప్రతిభతని, ఈ రెండు కూడా ఆగిపోయినప్పుడే బ్రహ్మము ఆత్మ. ఈ రెండు తలపులు కూడా ఉనికి ఎగ్జాంపుల్ కోసం, అంతే తప్ప వాళ్ళని నా దృష్టిలో ఆడు పరమాత్మే. నిజమైన ప్రేమ అంటే ప్రేమ అంటేనే నిజం. దాంట్లో నిజమైన ప్రేమ మనకి మనల్ని ప్రేమించిన వాళ్ళ దగ్గర దొరుకుతుందా, మనం ప్రేమించే వాళ్ళ దగ్గర దొరుకుతుందా? ప్రేమ అనేది ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. ఇవ్వటంలోనే ప్రేమ అనేది. ఆ ప్రేమ ఏంటంటే లోపల ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మీకు అరటిపండు ఇచ్చారు. దేన్ని ప్రేమించారు? ముందు అరటిపండు తీసుకున్నారు, కానీ ప్రేమించింది లోపల ఉన్న పండునే. తొక్కిన మడికి వదిలేశారు. అట్లాగే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేన్ని ప్రేమిస్తున్నాను? ఈ దేహం తొక్కుది నా దృష్టిలో. లోపల ఉన్న పండు పరమాత్మను ప్రేమిస్తాను. అంటే ఇక్కడ ఉంది ఎవరు? నేనే. అక్కడ ఉంది ఎవరు? నేనే. ఇప్పుడు ఈ చెయ్యి నేనే, ఈ చెయ్యి నేనే. ఇది కొట్టుకుంటాయా? ఇది వేరు కాదు కదా. అట్లాగే దానిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే అన్నప్పుడు గొడవ స్పర్ధ. మీరు నిద్రపోదా, నేను నిద్రపోయి ఎందుకు కొట్టుకుంటాం? మనసు వస్తాయి కదా. రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? నేను గొప్ప, నువ్వు తక్కువ. నా మాట నువ్వు విను, నీ మాట నేను విను. అంతే. మరి నిద్రపోయినప్పుడు యుద్ధాలే. ప్రపంచం ఏది? ఒక్క నిమిషంలో ప్రపంచ చక్రవర్తులకి అధినేతలకి నిద్రపోయినప్పుడు ప్రపంచానికి ఫ్రీగా ఇచ్చేస్తాను. ప్రపంచం ఏది? గార్డెన్ నిధులు. నీ చైనా ఏది? నువ్వు పరిమితాన్ని కోరుకుంటున్నావు. అసలు గార్డెన్ నిధులు టోటల్ వరల్డ్ ఫ్రీగా ఇస్తాను. ఎందుకు యుద్ధం చేస్తావు? ఇల్యూషన్. శాశ్వతమైన ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ బయట దొరకదు. అది నేనే. ప్రేమ నేను వేరు కాదు. నిష్కల్మషమైన, నిస్వార్థమైన, ఫలాపేక్ష రహితమైన. అంటే అన్నీ మనలోనే ఉంటాయి. నాలోనే. ఇక్కడ నా అనేది నేను ఎలా అర్థం చేసుకోవాలి? నేను మీదనే కల్పించి మన అనేది ఎక్కడికి వచ్చారు? మీ సెకండ్ పర్సన్ నాలోకి వచ్చారు. నాలోకి కూడా నేను మిమ్మల్ని రానిది కదా. నేను ఉన్నాను కదా. మా ఆత్మ దాని నుంచి ఫస్ట్ పర్సన్ వచ్చింది. ఐడెంటిటీ, మైండ్. అక్కడ కల్పితమైంది జగత్తు, భూమి, నీరు, సముద్రాలు. ఈ మనసులో ఆలోచన లేకుండా ఏదైనా చెప్పచ్చు. మనసులోంచి ఆలోచన అసలు మనసు వాడకుండా ఏదైనా చెప్పచ్చు. గార్డెన్ నిధులు మీరు ఏదైనా చెప్పండి. ప్రశ్న అడగండి, మీకు ప్రపంచం మొత్తం ఇచ్చేస్తారు. ఒక్క ప్రశ్న అడగండి. ఈ ప్రశ్న అడుగుతుంది మనసు.
ఆ మనసు గాఢ నిద్రలో లేదు కదా. అక్కడ ఎప్పుడు మీరు ఎవరున్నారు? సముద్రాలు ఉన్నాయా? మీరు పేదవాడ, ధనవంతుల, భూమికి రాజులా? అసలు ఉంటేగా. మరి గాఢ నిద్రలో మీకు అంత ఆనందం దొరుకున్నప్పుడు మళ్ళా పరిమితం ఎందుకయ్యారు? గాఢ నిద్ర ఎక్కడ పడుకున్నారు? ఏ దేశంలో పడుకున్నారు? ఏ లోకంలో పడుకున్నారు? దైవ ప్రార్థన ఎందుకు చేయరు? గాఢ నిద్ర చర్చి కట్టండి, కోటి కోటి క్యాష్ ఇస్తాను, భూమి అంతా ఇస్తాను. గాఢ నిద్ర భూమిని కోరుకొని ఇస్తాను, సముద్రాలు మొత్తం కోరుకొని ఇస్తాను, సూర్యుని కోరుకొని ఇస్తాను. గాఢ నిద్రలో ప్రపంచంలో కార్లను ఇస్తాను. గాఢ నిద్ర మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ప్రపంచ కరెన్సీ అంతా మీకు ఇస్తాను ఒక్క సెకండ్. ఒకవేళ ఇవ్వకపోతే గాఢ నిధులను మీ అకౌంట్లో చూసుకోవాలి. ఒకవేళ గాఢ నిధుల అకౌంట్లో చూసుకొని లేకపోతే గాఢ నిధులు ఈ దేహాన్ని వదిలేయాలి. అది ఇంపాసిబుల్. మరి అదే మాయ అంటే. మాయలో చిక్కారంతే. సో మరి దాని నుంచి బయటికి రావాలంటే గాఢ నిధులు నీకు మాయ లేదు కదా, నీ అనుభవం కదా, రెండు అనుభవాలు నీయే కదా. ఏసీలో పడుకున్నావు, చల్లగా ఉంది, బయటికి వెళ్ళా వేడిగా ఉంది. మరి ఈ వేడిగా వెళ్తావా ఏసీలో ఉంటే నీ ఇష్టం, చాయిస్ ఇది వస్తుంది, యువర్ మైండ్. నాకు అంతరిక్షం ఉందండి, అంతరిక్షంలో శూన్యం అనుకునే లోపు గ్రహాలు, నక్షత్రాలు, మనలాంటి భూమండలాలు ఇవన్నీ వస్తుంటాయి. భూమి మీదకి వస్తే ప్రకృతి, నదులు, సముద్రాలు, కొండలు, పర్వతాలు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో నేను అనేది దేనికి ఆపాదించబడింది? ఈ నేను అనేది ఇదేది కాదు. ఇప్పుడు ఈ సూర్యుడు, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు గాఢ నిద్రలో ఉన్నాయి. ఈ ఆలోచన ఉన్నాయి. భూమి, గ్రహాలు, నక్షత్రాలు, భూకంపాలు గాఢ నిద్రలో మీరు చెప్పగలరా ఉన్నాయని. అంటే ఈ ఇల్యూజన్ మైండ్ ఊహించినమాట. మైండ్ కనిపిస్తూ చూస్తే ఉంది, లేకపోతే అంటే కంటికి కనపడింది కాబట్టి మనం వాటి గురించి చెప్తున్నాం అంతే. కన్నులు లేకపోతే కన్ను మూసేసి చెప్పండి, అక్కడ కారు భూమి ఉందని చెప్పండి, కన్ను మూసేస్తే అది రెండు కళ్ళు మూసేస్తేనే ప్రపంచం అదృష్టమైంది. అవుటర్ వరల్డ్ మనసు క్లోజ్ చేసేస్తే, ఇన్నర్ వరల్డ్ క్లోజ్ అయిపోతే ఇంకా చెప్పేవాడు ఉన్నాడు. బయటికి వెళ్తున్నారు కార్లు, మేడలు, మీటలు, సీఎం పనులు. మరి సీఎం జైల్లోకి ఎందుకు వెళ్తారు? ఏ జంతువులని జైల్లో పెట్టారా? జూలో పెట్టడానికి చూసాను. వాటికన్నా ఏమన్నా డబ్బు ఉందా? పోనీ ఏమైనా తీసుకెళ్తున్నారు? అందుకనే ధర్మబద్ధంగా ఉండాలి. కోరికని ఆధీనంలో పెట్టుకోవడం అంటే మనసును తన ఆధీనంలో పెట్టుకోవడం. అంటే కోరిక మనసు వేరు వేరు కదా. కోరిక కోరేది మనసు, కోరబడేది వస్తువు, వ్యక్తి. ఈ కోరిన వస్తువు వ్యక్తి బయట ఉంటారు. అసలు కోరక ముందు ఏ వస్తువు వ్యక్తిపై ఇష్టాలు ఉండవు. ఇప్పుడు మీరు ఆ కెమెరా కొనుక్కోవాలి, కోరిక వచ్చింది. అది లేనప్పుడు దానిపైన ఇష్టాలు లేవు. సరే, ఇప్పుడు కోరిక వచ్చింది, దాని ఉంది. ఇప్పుడు అది కోరిక బాగుంది కాబట్టి కోరుకున్నాడు, అది మీకు బాగా పనిచేస్తూ అది ఇష్టమైంది. కొంత పాడైపోయింది, కింద పడిపోయింది, పైకి దాని మీద ఇష్టమైంది, అది స్క్రాప్ కింద 100 రూపాయలు 200 అమ్మేస్తారు. ఇష్టాలని అవి ఇవ్వట్లేదు, దాని మీద ఉన్న అటాచ్మెంట్ ఇష్టాలు ఏర్పడతాయి మనసులో. ఈ ప్రపంచంలో నీకు ఏ వస్తువు, ఏ వ్యక్తి నీకు సుఖ దుఃఖాలు ఇవ్వట్లేదు. నీ మనసులో ఉన్నటువంటి ఇష్టాలు లోపల సుఖ దుఃఖాలు కలుగుతుంది. సో దాన్ని ఆధీనంలో పెట్టుకోవాలంటే మనిషి ఏం చేయాలి? మనసును తన ఆధీనంలో పెట్టుకోవాలి. ఈ కోరిక తీరకపోయినా ఓకే. ఇప్పుడు నాది భిక్ష పాత్రతో జీవిస్తున్నాను ఆనందంగా. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలకి నాకు కంపెనీ వ్యాపారం చేశాను, 1,00,000 కోట్లు వచ్చింది, ఆనందంగా ఉన్నాను, ఫ్లైట్లో తిరుగుతున్నాను. మొత్తం దివాలా తీసేసింది, మళ్ళీ నా మట్టి పాత్ర నేను హాయిగా జీవిస్తాను. 1,00,000 కోట్లుగా పొంగిపోయేది లేదు, భిక్ష పాత్రతో జీవించినా పొంగిపోయేది లేదు. నా మనసు నాకు రెండు ఒకేలాగా చూడని చెప్పాను. అంటే అల్టిమేట్ గా మనం చూడాల్సింది ఏంటిది? హ్యాపీనెస్. అంతే. హ్యాపీనెస్. డోంట్ ప్లేజ్ యువర్ మెంటల్ పీస్ అవుట్ సైడ్. నీ మనసుని బయట ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులకి తాకట్టు పెట్టు. డోంట్ ప్లేజ్ యువర్ మెంటల్ పీస్. నీకు ఇల్లు తాకట్టు పెట్టుకో. యవ్వనంలో ఉన్న వ్యక్తి నన్నే తీసుకోండి, పెళ్లి అవసరమా అని చెప్పాడు కదా. మనసుకి 2 ఉంటాయి, కీర్తి, కాంత, కనకం. మనిషికి కీర్తి కావాలి, ఎంతటి కీర్తి అయినా సరే ఓకే. ఆ వ్యక్తి అలెగ్జాండర్ అవచ్చు, హిట్లర్ అవచ్చు, ఆ వ్యక్తి నిద్రపోయిన తర్వాత అతనికి నీకు కీర్తినిచ్చి 800 కోట్ల మంది నిన్ను ఆరాధిస్తారు, మీ పాదాల పైన పూలు చల్లుతారు, దేవతలు నీ చుట్టూ తిరుగుతారు,
త్రిమూర్తులు కూడా మీ పాదాల దగ్గర కూర్చుంటారు. మరి ఆ కీర్తి కోరుకునేది ఎవరు? మనసు. మరి మెలకువలో కోరుకుంటే నువ్వు డబ్బు ఖర్చు పెడుతున్నావు, నిద్రల గాఢ నిద్రలో నేను కీర్తిని ఇస్తున్నాను కదా, అంటే కోరేది మనసు. కాబట్టి గాఢ నిద్ర కోరట్లేదు కాబట్టి ఆనందంగా ఉన్నావు, కోరేటప్పుడు ఈ డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి కీర్తి. కాంత, ఇప్పుడు నాకు ఒక పెళ్లి కావాలి, అమ్మాయిని చూశాను, కోరుకుంటే నాకు ఒక రూపాయైనా ఖర్చు ఉంటుంది, కోరకపోతే సరే కోరుకున్నాను, కోరుకున్నప్పుడు గాఢ నిద్రలో ఏమైంది? ఆ కోరిక, ఆ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఏం లేదా? అదే ఇప్పుడు నాకు కోరిక లేదు, రంభకి కోటి రేట్లు అందగత్తె తీసుకొచ్చి ఈ భూమి అంతా, ఈ భూమి బంగారం, ఈ భూమి కరెన్సీ, భూమిలో కార్లు, మొత్తం సమస్త ప్రపంచ సంపదంతా అక్కడ ఇచ్చి అక్కడ ఎదురుగా నిలబడ్డా కూడా కోరిక లేదు, నాకు విలువ లేదు ఆమెతోటి. అంటే విలువ కట్టేది ఇష్టము, అయిష్టము, కోరికేది మనసు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇష్టం లేదు, నా మనసు నిశ్చలంగా ఉంది. ఒకప్పుడు సీఎం పదవి, ఇప్పుడు సీఎం పదవి, పిఎం పదవి, ఆ పదవులు తీసుకొచ్చి ప్రపంచ కరెన్సీ ఇచ్చి ప్రపంచంలో కార్లు విమానాలుగా పెట్టినా ఆ పిఎం పదవి నాకు టీ అమ్ముకోవటం లాంటి రోడ్డు మీద. అంటే ఇదంతా మనసు చేసే మాయ. కనకం, డబ్బు, ఒక్క రూపాయి నాకు కావాలి అని లక్ష్మీదేవిని ప్రార్థించాను. లక్ష్మీదేవి వచ్చి ఒక్క రూపాయి అయితే ఇది కూడా అని ₹1,00,000 ఇచ్చింది. నాకు ఇష్టమైనది ప్రార్థించాను, లక్ష్మీదేవి వచ్చింది. ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేసి ఆమె ప్రార్థిస్తుంది, రే నా సంపద అంతా నువ్వు తీసుకో, నేను కూడా నీ దగ్గర కూర్చుంటాను, వద్దమ్మా వెళ్ళిపో, నాకు అవసరం లేదు నీ డబ్బు, నువ్వు కూడా అక్కర్లేదు. అంత ఆ ధీరత్వంతో మనతో నువ్వు మాట్లాడగలిగే కెపాసిటీ కావాలి, ధైర్యం కావాలి. నాకెందుకు ఇప్పుడు డబ్బు? ఏ జంతువైనా డబ్బుతో బతుకుతుందా? అంత అన్నం తింటారు, వాళ్ళు 2 రొట్టెలు పెట్టారు, అయింది అక్కడే ఉంటాయి, 2 జొన్న రొట్టెలు కాల్చుకుంటే తింటారు, వచ్చి నాకెందుకు? వచ్చిన కానీ 1,00,000 పెట్టాను, 100 వస్తారు, చాలా డబ్బులు పెడతారు, అవి అనిపించాను. దీన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు లేదు కదా, కోట్లు సంపాదించిన ఆ వస్తువులు వ్యక్తుల్ని ప్రేమించారు, డబ్బు లేనప్పుడు దీన్ని వదిలేశారు. సో మీరు అది ప్రేమించారు కాబట్టి, అనుభవించారు కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారు. అంతే, 2 చూశాను. అంటే మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం నా జీవితమే, అనుభవించాను కాబట్టి. ఆ అనుభవించకుండా ఈ స్థితికి ఎవరు రాలేరు. అంటే గతంలో అనుభవించుంటే అట్లాగా తయారవుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు భర్త ప్రహ్లాద దూరులాగా అనుభవించకుండా కామంలోనే సుఖం ఉందనుకోడు, ఎన్ని జన్మలైనా ఎత్తుతారు, దాంట్లో రుచి లేదు. ఇప్పుడు జన్మల విషయానికి వస్తే మనిషి 7 జన్మలు ఎత్తుతారు అంటారు, నిజంగా? ఇదన్నీ ఈ జన్మలన్నీ ఒక బేసు మనసు మీద ఆధారపడి ఉంటాయి. అంటే అసలు వాస్తవం ఇప్పుడు కూడా జన్మ లేదంతే. గార్డెన్ అయితే నీకు ఏ జన్మలు చెప్పు, ఎన్ని జన్మలు గడిచాయో చెప్పు, ఇప్పుడు నీకు జన్మ ఉందని చెప్పు, ప్రజెంట్ లో మళ్ళీ ఫ్యూచర్ లో ఎన్ని జన్మలు ఎత్తావో చెప్పు. అందుకని భగవాన్ మైండ్నే కొట్టేశాడు, అది దాని ఇదంతా ఊహ. అసలు ఆయన ఎప్పుడు గత జన్మలు ఫ్యూచర్ ఏం చెప్పలేదు, వర్తమానంలోనే జన్మ లేదంటే గార్డెన్ ఏదో జన్మేది చెప్పు. ఇదంతా మనసు కనిపించేది వాళ్ళ ఆలోచన. శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో ఒక మాట అంటాడు, నువ్వు యుద్ధం చేసినా నువ్వు రాజ్యం సుఖభోగాలు అనుభవిస్తావు, యుద్ధం చేయకపోయినా సుఖభోగాలు అనుభవిస్తావు అని చెప్పేసి ఒక మాట అంటారు ఆయన. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? వాళ్ళ కృష్ణుడు చెప్పింది ఆలోచన పరిధి గురించా, లేకపోతే అంతకు మించి ఏదైనా స్థాయి గురించా? ఆయన చెప్పింది సాంఖ్యయోగంలో చెప్పింది ఏంటంటే, అర్జునుడు శోకంతో ఉన్నాడు, అంత పెద్ద బలం గలవాడే, అంత రాజే, అతనికి కూడా శోకం ఉందంటే ఇంకా సామాన్య మానవుడి గతి ఏంటి? అందుకని ఆయనకి శోకం ఉంది కాబట్టి ఆయన చెప్పింది విషాదం అంతా విన్నాడు. ఆయన కామ్గా కూర్చున్నాడు కృష్ణుడు. విషాదం అంతా విని అన్నిటి దుఃఖాలకు కారణమేందో ఒకేసారి గొప్ప మందు వదిలేశాడు. ఏం చెప్పాడు? ఆద్యంతములందు, ఆది యందు అంతమందు నేనే ఉన్నాను. అంటే ఆది యందు, మధ్యమందు, అంతమందు, అన్లిమిటెడ్ సెల్ఫ్ పరమాత్మ. అంటే కృష్ణుడు కాదు, ఆయన భగవాన్ అంటే అనంతుడు అని ఆయన ఒక శరీరంతో వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. కృష్ణుడు భగవంతుడు కాదు, శరీరం. ఆయన ఆకారం తీసుకున్నాడు. భగవంతుడు తక్కువ అంటే నిరాకారం, ఆద్యంతములే, అన్లిమిటెడ్ సెల్ఫ్. అది మన స్వరం. నువ్వు పుట్టక ముందు, నేను పుట్టక ముందు అది. ఇప్పుడు ఈ గదిలోకి రాకముందు గది ఉంది, స్పేస్, ఇది స్పేస్. కానీ నువ్వు ఈ గదిలోకి రాకముందు, మీరు రాకముందు అందరూ ఇదే. మళ్ళా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి నీకు పుట్టుక లేదు, నాకు పుట్టుక లేదు. చూసారా?
అంటే నీవు నిరాకారమే, నేను నిరాకారం. నేను పుట్టాను అంటే ఆకారం నువ్వు ఆకారం తీసుకున్నావు. ఆకారాలు తీసుకోముందు ఇద్దరము ఆత్మస్వరూపం. ఆ ఒక్కటి నిరాకారమే నేనని తెలుసుకుంటే ఇంకా భగవద్గీత పక్కన పెట్టేది. కృష్ణ పరమాత్మ ఇప్పుడు నాకు కృష్ణుడి శరీరంతో నాకు పని లేదు. నువ్వెవరో భగవంతుడే నాకు నిరాకారం. నువ్వు కృష్ణ ఆకారం నాకు అక్కలేదు, వెళ్ళిపోతాడు. నా పరమాత్మ నిరాకారం, అన్లిమిటెడ్ సార్. భర్త డెత్ లేని వాడు అయితే నీకు భర్త డెత్ ఉంది, నువ్వు ఎట్లా భగవంతుడు అవుతావు? ఆకారం తీసుకున్నావు. సముద్రం భర్త డెత్ లేదు, సినిమా తెర భర్త డెత్ లేదు. దాంట్లో ఆకారం నుంచి కృష్ణుడు రాముడు దేవుడు ఎట్లా అవుతారు? అవుతారా? అది చెప్పడానికి తెలుసుకుని వచ్చారండి. సో అది చెప్పబడింది దేని గురించి అంటున్నారు. ఇప్పుడు సుఖం అనేది, స్వర్గం అనేది నిజంగా ఉందా అంటే మనసుకి ఏదైతే ఆలోచన ఉందో దుఃఖపు ఆలోచన అది నరకము. నీ ఆలోచనలో సుఖం ఉంటే అదే స్వర్గము. గాఢ నిద్రలో సుఖము లేదు, దుఃఖము లేదు. నువ్వు ఏదైతే చెప్పలేదో అది సత్తిత్ ఆనందం. అదే భగవంతుని యొక్క ఆనందం. గాఢ నిద్ర ఆనందం ఎక్కడుంది? సత్ అంటే ఎప్పుడు ఉన్నావు కదా. గాఢ నిద్ర నువ్వు ఫ్యూచర్ ఉందా, ప్రెజెంట్ లో ఉన్నావా, ఫ్యూచర్ గతంలో ఉందా? ఏ ఆలోచన వచ్చిందా గాఢ నిద్ర? గతం నుంచి ఆలోచన వచ్చిందా? భవిష్యత్తు నుంచి వచ్చిందా? లోకాలు వచ్చినాయా? లోకేశ్వరుడు వచ్చా? కనీసం పరమాత్మని ప్రార్థన చేయగలవా? గార్డెన్ గ్రంథం చదవగలవా? అంటే నీకు నేమ్లెస్, ఫామ్లెస్, ఫంక్షన్